ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవ్వటం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది: మీ పేరేంటి? బాబా: మీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకోస. మతము కబీరు. కులము దైవము. మీ వయసు లక్షల సంవత్సరాలు. సరిగా చెప్పండి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, నా అవతారమూర్తి నీకు షిరిడీలో కనిపిస్తారు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు ముందు ముందు చదవబోతారు. అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలికులవ్వడము ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు పుట్టుపూర్వతరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయసు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీ వల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అలాంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనము వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు కల ఒక సాధువును దర్శించాడు. తరువాత బాబా చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి యొక్క వయసు కూడా అపారమే. అలాగే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయూనుకు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ముందడి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరుని అన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింతబాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు 1 సంవత్సరం తరువాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం ఆలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తరువాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్బాబు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రకాంత్ సేట్కు చెప్పాడు. ఆ కాలంలో దౌలీ సేట్ ఆయనను చూశాడట కూడా. ఈ ఆలీగారి చిత్రపటము 1918 తర్వాత కూడా అహ్మదానగర్లోని రహటేకార్ వాడాలో ఉండేది. తరువాత తాము అహ్మదానగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్బాబుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణెత్కర్ అనే భక్తురాలితో శ్రీ నకరాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తన గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్ కవాడీలోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీ తీసుకెళ్లాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆయన ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటు ఇటు తిప్పి చూసి, ఇది ఇంకా పండలేదు అన్నారు. అవును అన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అది ఎంతో మధురంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.